ఓం నమ శివాయ. ప్రపంచంలోని అతి ప్రాచీనమైన మతం శైవ మతం. పరమశివుని పంచముఖాల నుంచి పంచభూతాలు పుట్టి సృష్టి ప్రారంభమైంది. శివతత్వం అతి సూక్ష్మమైనందువల్ల ఆత్మకు మాత్రమే అనుభవపూర్వకంగా తెలుస్తుందని శైవగమాలు చెబుతున్నాయి. పరతత్వ స్వరూపుడైన శివుని యోగులు మాత్రం ఆత్మజ్యోతిగా సందర్శిస్తారు. మిగిలిన వారందరికీ లింగ రూపధరణ తరువాతనే శివుడు భౌతిక రూపంలో దర్శనమిస్తాడు. లింగం శివునికి ప్రీతికరం. ఇట్టి శివలింగములు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి 84 కాగా ఈ కలియుగంలో అవి 64 రకాలని వర్ణించబడినవి. వీటిలో 12 జ్యోతిర్లింగాలు, 5 పంచభూత లింగములు మోక్షాన్ని ప్రసాదించేవిగా చెప్పబడుతున్నాయి. ఇవి భారతదేశంలో నలుదిశలా ఉండి భక్తుల సేవలను అందుకుంటున్నాయి. 12 జ్యోతిర్లింగాలలో మొదటిది సోమనాథ లింగం. ఇది ఒకనాడు సౌరాష్ట్రగా చెప్పబడిన గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస పట్టణానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. విజయవాడ నుండి ఖాజీపేట, సికింద్రాబాద్, కుదిరివాడి, పూనా మీదుగా బొంబాయి వెళ్ళి అక్కడి నుంచి అహ్మదాబాద్, వీరంగం స్టేషన్ మీదుగా వెరావల్ స్టేషన్లో దిగాలి. వెరావల్ స్టేషన్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సోమనాథ క్షేత్రానికి బస్సు ద్వారా కూడా వెళ్ళవచ్చు. పురాణ గాథ. ఈ జ్యోతిర్లింగం చంద్రుని వలన ప్రతిష్ఠించబడినదని చెబుతూ ఉంటారు. దక్ష ప్రజాపతికి సంతతిలోని అశ్వని మొదలుకొని రేవతి వరకు మొత్తం 27 మంది కుమార్తెలు. అందరూ చక్కని చుక్కలే. దక్షుడు తన కుమార్తెలకు సరైన జోడుగా భావించి వారిని సౌందర్యమూర్తి అయిన చంద్రునికిచ్చి వివాహం చేశాడు. భార్యలందరిలో రోహిణి మరింత అందగత్తె కావటం వల్ల ఆమెపై చంద్రుడు అధికంగా ప్రేమగా ప్రకటించసాగాడు. మిగిలిన వారందరికీ ఇది అసూయ కలిగించింది. రోహిణి తప్ప మిగిలిన 26 మంది ఈర్ష్యతో తన తండ్రి దగ్గరికి వెళ్ళి తమ బాధను చెప్పుకుంటారు. దక్షుడు చంద్రుణ్ణి పిలిచి భార్యలందరినీ సమానమైన ప్రేమతో చూడమని పలు విధాలుగా నచ్చచెప్తాడు. కానీ మామగారి మాటలు చంద్రుని మనసుకు ఎక్కువగా ఎక్కదు. అందువల్ల అతడు మునుపటి కంటే ఎక్కువగా రోహిణిపై అనురాగాన్ని పెంచుకుంటాడు. పట్టరాని కోపంతో చంద్రుణ్ణి క్షయరోగంతో పీడించబడుతువుగాక అని శపించాడు. అప్పటినుంచి ఆ శాపం కారణంగా చంద్రుడు తన కలలను కోల్పోవటం ప్రారంభించాడు. సుధాకరుని సుధాకిరణములు నీరసించి పోవటం వల్ల అమృతమే ఆహారముగా గల దేవతలు ఆహాకారాలు చేయసాగారు. ఔషధులు వాడిపోయి చరాచరగత్తు అంతా నిస్తేజం అయిపోయింది. అప్పుడు ఇంద్రుడు మొదలైన దేవతలు, వశిష్ఠుడు మొదలైన మునీంద్రులు కలిసి చంద్రునిని తీసుకొని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఈ ఉపద్రవం నుండి లోకాలన్నింటినీ రక్షించమని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ చంద్రునితో పవిత్రమైన ప్రభాస తీర్థానికి వెళ్ళి పరమశివుణ్ణి ఆరాధించగా అని చెప్తాడు. అందువల్ల సమస్త శుభములు చేకూరగలవని తో చెప్పి అతనికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు. దేవతలతో కలిసి ప్రభాస క్షేత్రానికి వెళ్ళి నిష్ఠతో మహేశ్వరుని ఆరాధించి 6 మాసాల కాలం ఘోరమైన తపస్సు చేశాడు. దీక్షతో 10 కోట్ల సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించాడు.
చంద్రుని భక్తికి మెచ్చిన శంకరుడు అతని ముందు సాక్షాత్కరించి వరం కోరుకోమన్నాడు. అప్పుడు చంద్రుడు ఆ పరమశివునికి సాష్టాంగ నమస్కారం చేసి తనను అనుగ్రహింపమని, శివుని కటాక్షములను తనపై ప్రసరింపజేయమని, శాప నివృత్తిని కలిగించమని ప్రార్థించాడు. కరుణామయుడైన శివుడు చంద్రుని ప్రార్థనను మన్నించి దక్షుడి శాపాన్ని రూపుమాపే అవకాశము లేదని చెప్పి దానికి సవరణలు చేశాడు. కృష్ణపక్షంలో మాత్రం చంద్రుని కలలు క్షీణించే విధంగాను, శుక్లపక్షంలో కలలు దినదిన ప్రవర్ధమానం అయ్యేటట్లు పూర్ణిమ నాటికి కళా పరిపూర్ణుడిగా విరాజిల్లగలమని వరం ప్రసాదించాడు శివుడు. ఈ విధంగా మరల అమరత్వం ప్రసాదించిన చంద్రుడు కళా ప్రపూర్ణుడై కలకలలాడుతూ మనుపటి వలె అమృత వర్షాన్ని కురిపింపసాగాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా పరమశివుడు పార్వతీ సమేతుడై ఈ ప్రభాస క్షేత్రములో సోమనాథునిగా నిలిచిపోయాడు. ఈ సోమనాథలింగంను దర్శించటానికే తప్ప తాకటానికి మాత్రం భక్తులకు అవకాశం లేదు. పశ్చిమ సముద్ర తీరాన రామలింగేశ్వరంలాగా ఉన్న ఈ జ్యోతిర్లింగం ఇది. ఈ ఆలయ వాస్తు నిర్మాణం త్రయంబకేశ్వర ఆలయాన్ని గుర్తుకు తెస్తుంది. ఇంతటితో ఈ సోమనాథలింగ చరిత్రం సమాప్తం.